మిత్ర దేశాలైన భారత్, కువైట్ మధ్య బంధం మరింత దృఢపడింది. రెండు దేశాల నడుమ సంబంధాలు కీలక వ్యూహాత్మక భాగస్వామ్యంగా మారాయి. భారత ప్రధాని నరేంద్ర మోడీ కువైట్ సిటీలోని మెజెస్టిక్ బయాన్ ప్యాలెస్లో కువైట్ రాజు ప్రధాని షేక్ మిషెల్ అల్ అహ్మద్ అల్ జబేర్ అల్ సబతో సమావేశమయ్యారు. ఐటీ, ఫార్మస్యూటికల్స్, ఫిన్టెక్, మౌలిక సదుపాయాలు, భద్రత తదితర కీలక రంగాల్లో పరస్పర సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడంపై విస్తృత స్థాయిలో సంప్రదింపులు జరిపారు. మరి మోడీ కువైట్ పర్యటనకు ఇంత ప్రాధాన్యత ఎందుకు? గతంలో కువైట్లో పర్యటించిన భారత ప్రధాని ఎవరు? లెట్స్ వాచ్. ప్రపంచ దేశాలతో భారత్కు సుదృఢ బంధాన్ని ఏర్పరుస్తున్నారు ప్రధాని మోడీ. బీజేపీ నేతృత్వంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అటు పశ్చిమ దేశాలతో పాటు ఇటు గల్ఫ్ దేశాలతో భారత్ సంబంధాలు మరింత బలపడ్డాయి. ఈ దేశాల నుంచి భారత్కు వస్తున్న పెట్టుబడులే ఇందుకు ఉదాహరణ. వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఇటీవల విడుదల చేసిన డేటా ప్రకారం గత 10 సంవత్సరాల్లో పెట్టుబడి 8 రెట్లు పెరిగింది. గల్ఫ్ సహకార మండలి దేశాల నుండి భారతదేశంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు సెప్టెంబర్ 2013 నుంచి సెప్టెంబర్ 2024 మధ్య $24.54 బిలియన్ పెరిగింది. ఏప్రిల్ 2000 నుంచి సెప్టెంబర్ 2013 మధ్య ఈ దేశాల నుంచి $3.046 బిలియన్ పోలిస్తే 8 రెట్లు పెరుగుదల నమోదు చేసుకుంది. గల్ఫ్ కోఆపరేటివ్ కౌన్సిల్ జీసీసీ దేశాల నుండి భారతదేశానికి వస్తున్న ఎఫ్డీఐలో 89% గత 10 సంవత్సరాలలో వచ్చాయని గణాంకాలు చెబుతున్నాయి. ఇది భారతదేశం గల్ఫ్ ప్రాంతం మధ్య బలపడుతున్న ఆర్థిక సంబంధాలను ప్రతిబింబిస్తుంది. ప్రస్తుతం కువైట్ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కి అధ్యక్షత వహిస్తోంది. కాబట్టి ప్రధాని నరేంద్ర మోడీ ఎమిరేట్స్ పర్యటనతో బహ్రెయిన్, ఒమాన్, ఖతర్, సౌదీ అరేబియా, యుఏఈ, కువైట్లతో భారత్ సత్సంబంధాలు కొనసాగిస్తోంది. ప్రధాని మోడీ 43 ఏళ్ల తర్వాత గల్ఫ్ లో పర్యటించిన తొలి భారత ప్రధానిగా రికార్డు సృష్టించారు. కువైట్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ భారత్ లో $10 బిలియన్ పైగా పెట్టుబడులు పెట్టిందని, దీంతో ఇరు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలు మరింత బలపడ్డాయని ఈ సందర్భంగా ప్రధాని మోదీ చెప్పారు. आज का भारत एक नए मिजाज के साथ आगे बढ़ रहा है. आज भारत दुनिया की 5वीं सबसे बड़ी इकोनॉमी है. आज दुनिया का नंबर 1 फिनटेक इकोसिस्टम भारत में है. आज दुनिया का तीसरा सबसे बड़ा स्टार्टअप इकोसिस्टम भारत में है. आज भारत दुनिया का दूसरा सबसे बड़ा मोबाइल निर्माता देश है. సావరెన్ వెల్త్ ఫండ్ అయిన కువైట్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ భారతదేశంలో గణనీయమైన పెట్టుబడులు పెట్టిందని, ఇప్పుడు భారతదేశంలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి పెరుగుతోందని ప్రధాని మోదీ ప్రస్తావించారు. కువైట్ న్యూస్ ఏజెన్సీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కువైట్, భారత్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలకు వర్తక, వాణిజ్యం ముఖ్యమైన స్తంభాలుగా ఉన్నాయని, రెండు దేశాల మధ్య వాణిజ్యం వృద్ధి చెందుతుందని ప్రధాని మోదీ అన్నారు. వర్తక, వాణిజ్యం మన ద్వైపాక్షిక సంబంధాలకు ముఖ్యమైన స్తంభాలుగా ఉన్నాయని ప్రధానమంత్రి సియుఎన్ఏ డైరెక్టర్ జనరల్ ఫాత్మా అల్ సలేంతో అన్నారు. మన ద్వైపాక్షిక వాణిజ్యం పెరుగుతోంది. భారత్ శక్తి భాగస్వామ్యం ద్వైపాక్షిక వాణిజ్యానికి ప్రత్యేక విలువనిస్తున్నట్టు తెలిపారు. కువైట్ భారతదేశానికి ముఖ్యమైన భాగస్వామి. ముడి చమురు సరఫరాలో 6వ అతి పెద్ద దేశంగా ఉంది. భారతదేశ ఇంధన అవసరాలలో 3% కువైట్ తీరుస్తుంది. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 2023-24లో $10.47 బిలియన్ చేరుతుందని అంచనా. భారతీయ ఎగుమతులు సంవత్సరానికి 34.7% పెరిగాయి. ఇదిలా ఉండగా జీసీసీ దేశాలతో భారతదేశ వాణిజ్యం 2022-23లో $184.46 బిలియన్ చేరుకుంది. ప్రధాని మోదీ కువైట్ రాజు చర్చల సందర్భంగా భారత్, కువైట్ మధ్య పలు అవగాహన ఒప్పందాలు కుదిరాయి. రక్షణ, క్రీడలు, సంస్కృతి, సోలార్ ఎనర్జీ విషయంలో ఒప్పందాలు కుదిరినట్లు అధికార వర్గాలు తెలిపాయి. రక్షణపై కుదిరిన ఒప్పందంలో రక్షణ పరిశ్రమలు, రక్షణ పరికరాల సరఫరా, ఉమ్మడిగా సైనిక విన్యాసాలు, శిక్షణ, నిపుణులు, జవాన్ల మార్పిడి, పరిశోధన, అభివృద్ధిలో పరస్పర సహకారం వంటి అంశాలను చేర్చారు. ప్రస్తుతం కువైట్ నాయకత్వం వహిస్తున్న గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ తో సహకారాన్ని మరింత పెంచుకోవడానికి
పెంచుకోవడానికి భారత్ ఆసక్తి చూపనుంది. కువైట్ లో ముఖ్యంగా ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, మెకానికల్ మెషినరీ, టెలికమ్యూనికేషన్ రంగాలలో మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులు కొత్త మార్కెట్ క్రియేట్ చేస్తున్నందుకు సంతోషంగా ఉన్నామని ప్రధాని మోదీ కువైట్ ప్రభుత్వ వార్తా సంస్థతో అన్నారు. నేడు భారతదేశం ప్రపంచ స్థాయి ఉత్పత్తుల్ని అతి తక్కువ ధరతో తయారు చేస్తోందని ప్రధాని మోడీ పేర్కొన్నారు. ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పెంపొందించడానికి చమురేతర వాణిజ్యాన్ని వైవిధ్యపరచడం కీలకమని మోదీ స్పష్టం చేశారు. అయితే చివరిసారిగా 1981లో అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ కువైట్ లో పర్యటించారు. కువైట్ లో దాదాపు 10 లక్షల మంది భారతీయులు నివాసం ఉంటున్నారు. 2014లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మోడీ పర్యటించని ఏకైక జీసీసీ సభ్యదేశం కువైట్. ఇప్పుడు కువైట్ పర్యటనను కూడా ప్రధాని మోడీ పూర్తి చేసి భారత్ కువైట్ బంధాన్ని సుస్థిరం చేశారు.